ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పేడ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవేశం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, ఆశగల ప్రాంతృప్తి పరిచయం దేవుడు, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కుడిచే నిత్య సుఖముల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదే కాలంలో నీ కుమార్తె శ్వేతను కూడా తీసుకొచ్చినావు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అతని దాసు భాగ్యము నడిపిస్తూ వచ్చినారు. మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కొనియాడుచున్నాను. దాసు లక్ష్మణ్ గారిని, సుధీర్ గారు, శ్రీనివాస్ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా కనెక్ట్ కావాల్సిన అందరినీ కూడా మెలకువ చేసి ప్రేరేపించి నడిపించిన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మహాకృప చేత జోపేటలో పిల్ల పరిచర్యలో నిన్నటి దినం సహాయపడుతూ వచ్చారు. ఈ దినము రేపు కూడా మీ కృప ఇచ్చి విజయవంతంగా నడిపించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ రీతిగా ప్రభా ఆ ముందుంచబడినటువంటి ప్రతి భారభరితమైన అంశం కొరకు స్తోత్రం. ఓ తండ్రి, మీ గొప్ప కార్యం జరిగించారు. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా. సమస్తము నీకు సాధ్యం. అలాగున నీ మహిమ కొరకుగా భూమి మీద మాకు ఇచ్చినటువంటి కొల్ల సొమ్ముగా అనేక ఆత్మల పొరుగుస్తూ వారొక్కొక్క నిమిత్తము మేము ప్రార్థించడం ద్వారా తండ్రి నీ మహిమ కొరకై మా దేవా నీ యొక్క మేళ్ళ చేత మేము నింపబడటం కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రార్థన సమయం కొరకై చెల్లిస్తూ మా దేవా ఈ ప్రకారంగా ఈ కాల ప్రార్థన అంతటి కూడా మీరు దీవించి దీవెనకరంగా మీరు వాడుకునగలని చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటున్నాము, హెచ్చించి పూజించి కనపరిచి కొనియాడుకొని చూసి పాడినటువంటి 2 చరణాలు ధ్యానించిన లేఖన భాగములు మీరే మాకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా చేయగలని వందనములు చెల్లిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ కనపరుస్తూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 655 640 సియోను గీతములు కథపాటల పుస్తకంలో నుండి 655 640 పాడుతాం. ప్రభు యేసునకే జయము, సిలువా శక్తి చే జయము. ప్రభు యేసునకే జయము, సిలువా శక్తి చే జయము. జయ 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 యేసుని రక్తము జయమిచ్చున్, సాతాను సేనలపై జయము. యేసుని రక్తము జయమిచ్చున్,
సాతను సేనలపై జయము. జై 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 రాజుల రాజు జయమీచున్, సర్వశత్రులపై జయమీచున్. రాజుల రాజు జయమీచున్, సర్వశత్రులపై జయమీచున్. జై 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 ప్రభు యేసునకే జయము, సిలువా శక్తి చే జయము. ప్రభు యేసునకే జయము, సిలువా శక్తి చే జయము. జై 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 జై. మనము దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి జయాలన్నటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి సర్వ మానవులపై జయము, సర్వలోకంపై జయము, సర్వశత్రువులపై జయము, సర్వశక్తులపై జయము, సర్వ ప్రతికూలతలపై జయం, ప్రతి విధమైనటువంటి సమస్యలపై జయం, అపవాదిపై జయము, పాపంపై జయము, మరణంపై జయము, ప్రతి విధమైనటువంటి పరిస్థితులపై ప్రభు మనకు జయమిచ్చినటువంటి వాడు అన్నటువంటి మాట గత దినాల నుంచి మనం ధ్యానిస్తూ ఉంటాం. దేవుడు తన ప్రజలటువంటి వారికి వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, కనాను దేశ ప్రాంతాన్ని దేవుడు తన మహిమ కొరకు తన ప్రజలకు ఆయన స్వాస్థ్యంగా ఇచ్చు నిమిత్తమై ప్రభు ఒక్కొక్క జాతి ప్రజలని తన ప్రజలటువంటి వారికి స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. ఇదివరకే ఆయా జాతి ప్రజల గురించి మనం చూస్తూ వచ్చినాం. వారిలో మరికొద్ది మందిని మనం చూస్తాము. అందుకో బైబిల్ చదువుతున్నప్పుడు విశేషంగా పాత నిబంధనలో మరి ఈ యొక్క జాతి ప్రజల పేర్లు మనకు కనబడుతూ ఉంటాయి. వారు ఎవరు అని తెలుసుకోవడానికి కొరకనే మనము ధ్యానిస్తున్న లేఖన భాగాలు. వారు ఎందుకు దేవుడు స్వాస్థ్యంగా ఇష్టొచ్చినాడో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రకారంగా వారు ఎందుకు భూమి మీద నుండి ఆర్తిగా తీసివేయబడుతున్నారో కూడా మనం చూస్తాం. పాపమును బట్టి కలిగినటువంటి జీతం మరణమని వారు మరణానికి గురవుతొచ్చు. ఏదైనా జీవిస్తొచ్చినారంటే దైవ సంకల్పము చొప్పున దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణించడం నాకు ఇష్టం లేదు, కానీ తన మనస్సును దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అన్నాడు.
పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి వాళ్ళు దేవుడి యొక్క మాట ప్రకారంగా జీవిస్తొచ్చిన కారణం చేత వారిని ఒక ప్రత్యేక ప్రజలుగా దేవుడి భూలోకములో ఒక సాక్ష్యముగా, ఒక విశ్వాసులుగా, తన కొరకైన ప్రతినిధులుగా భూమి మీద బ్రతికిస్తూ వచ్చింది. ఇది మనము గత కాలమందు ధ్యానిస్తూ వచ్చిన లేఖన భాగముల యొక్క సారాంశం. ఈ సమయంలో మనము గిర్గాషీయులు అనేటువంటి వారి గురించి చూస్తాం. ఈ గిర్గాషీయులైనటువంటి వారు కూడా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక జాతి ప్రజలు. మనం గమనిస్తే ఆదికాండం 15వ అధ్యాయము 21వ వచనములో అక్కడ చెప్పబడినటువంటి ఈ అన్య జాతి ప్రజల గురించి ఒక లిస్టు మనం చదువుతూ వచ్చినాం. అమోరీయులను, ఆ కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. కాబట్టి గిర్గాషీయులైనటువంటి వారు కూడా ఈ కనాను ప్రాంతంలో ఉంటూ వచ్చినటువంటి ఒక జాతి ప్రజలు. అబ్రహాముకు తన సంతానమునకు ఈ ప్రజలైనటువంటి వారిని నేను స్వాస్థ్యంగా ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చాను. అటు రీతిగా యెహోషువ కాలానికి వచ్చేసరికి ఈ గిర్గాషీయులైనటువంటి వారిని ఆయన జయిస్తూ వచ్చినాడు. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 11వ వచనం. యెహోషువ గ్రంథం 24:11 వచనం. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీలు, పెరిజ్జీలు, కనానీయులు, హిత్తీలు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించేదని. కాబట్టి ఈ గిర్గాషీయులైనటువంటి వారిని యెహోషువ జయిస్తూ వచ్చినాడు. దేవుడు వారిని మీకు అప్పగించినారని వాగ్దానం చేస్తూ వారిని దేవుని కొరకని స్వాస్థ్యంగా దేవుడు దయచేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. తర్వాత మనం గమనిస్తే యెబూసీయులు అనేటువంటి వారు. ఈ యెబూసీయులైనటువంటి వాళ్ళు ఎవరనంటే నోవ యొక్క కుమారుడు హాము, హాము యొక్క కుమారుడు కనా. ఈ కనాన్ యొక్క 3వ పుత్రుడే యెబూసీయుడు అనేటువంటి వ్యక్తి. ఆదికాండం 10వ అధ్యాయం 16వ వచనంలో ఈ యెబూసీయుల గురించి మనం అక్కడ చదువుతూ వస్తాం. ఆదికాండము అర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. 10వ అధ్యాయము 16వ వచనము. అవునండి. కాబట్టి మనం గమనిస్తున్న తలంపు ఏమిటంటే 15వ వచనములో కూడా మాట కనదు. కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. ఇది సంగతి. 15లో ఉందండి. కాబట్టి దేవుడు ఈ యొక్క నోవకు యొక్క వంశమును ఆ కనాను ప్రాంతం అంతా వ్యాపింప చేస్తూ వచ్చింది. నోవకు నీతిమంతుడిగా ఉంటొచ్చినాడు, కానీ తన యొక్క వంశము తదుపరి జనాంగము ఆ నీతిలో విశ్వాసములో కొనసాగలేదు. విశ్వాసముతో ఎవరైతే జీవిస్తూ వచ్చినారో వారికి వీరిని దేవుడు అప్పగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క యెబూసీయుల గురించి కూడా యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో వారిని దేవుడు ఓడిస్తున్నట్లుగా మనం చూస్తాం.
12వ అధ్యాయము 8వ వచనం. మన్యములోను లోయలోను షెపేలా ప్రదేశములోను చెరియల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీలు అమోరీలు కనానీలు పెరిజీలు హిబ్బీలు ఎబూసీలను వారి రాజులను ఇశ్రాయేలీలు పట్టుకొనిరి. కాబట్టి 39 రాజ్యాల్ని యెహోషువ జయిస్తూ వచ్చినాడు. వారిలో ఒక జాతి ప్రజలు యెబూసీయులు. వీరందరూ కూడా ఎవరో కారు, పితరుల యొక్క ప్రజలే. కానీ వారు దేవుని ఎరగనటువంటి వారుగా, దేవుని విశ్వాసం లేని వారుగా, నీతి లేనటువంటి వారుగా, దేవుని విరోధంగా జీవిస్తూ. కాబట్టి వారి యొక్క జీవితాన్ని దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యముగా అప్పగిస్తూ. మనం గమనిస్తే దావీదు బలిపీఠమును కట్టడానికి కొరకు ఈ యెబూసీయుడైనటువంటి ఆయన కలములోనే కడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. 2వ సమూయేలు 24వ అధ్యాయము. దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరవున యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా, దావీదు మరి జనసంఖ్యను లెక్కించడం ద్వారా వచ్చినటువంటి భయంకరమైనటువంటి నష్టమును ప్రాయశ్చిత్తము చేయడానికి కొరకు దేవుని యొక్క ఉగ్రత సంభవిస్తొచ్చినప్పుడు దానికి విరుగుడు ప్రాయశ్చిత్తము, నువ్వు పోయి ఆ యొక్క యెబూసీయుడు అనేటువంటి అరవుని యొక్క కలములో యెహోవాకు బలిపీఠను కట్టుమని చెప్పినప్పుడు ఆ యొక్క యెబూసీయుడైనటువంటి అరవుని దగ్గరికి వచ్చి రాజుగారి సేవకులు ఆ ప్రకారంగా ఆ యొక్క స్థలమును అడుగుతూ వచ్చినప్పుడు అందులో సంతోషంతో ఆ యొక్క మరి బలిపీఠం కట్టడానికి కొరకు స్థలమును ఇస్తూ వచ్చినాడు. ఆ రీతిగా అది ఉత్తగా తీసుకోలేదు, కానీ దావీదు వెల ఇచ్చి కొన్న. అట్లు ఈ యొక్క స్థలం అన్నటువంటిది దావీదు కాలములో వారి స్వాస్థ్యంగా కొనబడినటువంటి రీతిగా మనం చూస్తాము. తదుపరి ఈ స్థలములోనే సొలొమోను దేవాలయం కడుతొచ్చినట్లుగా మనం చూస్తాం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన వర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఇది ఎక్కడి నుంచి ఆరంభమైందో చూడండి. ఏంటి ఆత్మీయ పాఠం అంటే, దేవుని ఎరగనటువంటి ప్రజల జీవితాల్లో మన ప్రార్థన ద్వారా వారి హృదయాలు మార్చబడి నశింపబడవలసినటువంటి వారు రక్షించబడినట్లుగా మన యొక్క ప్రార్థన బట్టి వారిని దేవుడు మనకు స్వాస్థ్యం ఇవ్వడమే. అన్యుల మధ్యలో కూడా ఆయన మందిరం స్థాపించబడాలి. ఇదే దేవుని బిడ్డల ప్రార్థన ద్వారా జరగాల్సినటువంటి కార్యాలు. వారందరూ అక్షరీతిగా ఓడించబడుతూ వచ్చినాయి, స్వాస్థ్యంగా ఇవ్వబడుతూ వచ్చినాయి. ఈ రోజున ఏ జీవాత్మ నశించడం దేవుడికి ఇష్టం లేదని ప్రభువు అన్నాడు. ప్రతి చోట ప్రతి మనుష్యుడు మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దైవాజ్ఞ ఒక్కొక్క వ్యక్తి జీవితంలో నెరవేరాలంటే దేవుని ప్రజలుగా మనం ప్రార్థించని ప్రభు కోరుకొచ్చాడు. కాబట్టి ఉదయకాలంలో ఈ గిర్గాషీయులకు యెబూసీయులకు ప్రస్తుతం రక్షింపబడిన వారు సాదృశ్యంగా ఉన్నారు. దేవుని ఎరగని ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. వీరిని మన ప్రార్థన ద్వారా స్వాస్థ్యంగా పొందుకోవడమే
దేవుడు మన ముందుంచినటువంటి గొప్పమైనటువంటి భారం. వారు కలిగినటువంటి విశ్వాసాలే రైట్ అనుకునేటువంటి జీవితంలో వెళ్తున్నారు. అందుకని దేవుని వాక్యములో మనం గమనిస్తాం, ఒకరి ఎదుట సరిగా కనబడే మార్గం కలదు, అయితే తుదకు అది మరణానికి దారి తీస్తుంది. తెలియకనే కుడి ఎడమలు ఎరగనటువంటి ప్రజలుగా మరణానికి దారి తీస్తున్నటువంటి జాబితాలు అనేకమంది. ఆరంభ కాలంలో ఈ ఉదయకాల ప్రార్థనలు మరి ఎంతో హెచ్చుగా సౌత్ కొరియాలో పాల్ యాంగిచో అనేటువంటి ఒక భక్తుడు ప్రతి ఉదయకాలము ఎంతో గొప్పగా ప్రార్థన చేసేవారని మనం వింటూ వస్తాం చరిత్రలో. మరి ఆ వ్యక్తి జబ్బుకు గురైనప్పుడు ఆయన యొక్క రక్షణకు కారణమైంది ఒక పెద్ద వ్యక్తి కాదు, ఒక పెద్ద ప్రసిద్ధ సువార్థికుడు ఏం కాదు. ఒక సామాన్యమైనటువంటి స్కూల్లో చదువుతున్నటువంటి బిడ్డ ఆ వ్యక్తికి దేవుని యొక్క సువార్త వాక్యం ఇవ్వడము, మరణకరమైనటువంటి జబ్బులో ఉన్నటువంటి తాను ఆ యొక్క బైబిల్ సువార్తను చదువుతూ వచ్చినప్పుడు యేసు ప్రభు స్వస్థపరచువాడు, యేసు ప్రభు అద్భుతాలు చేయువాడు, యేసు ప్రభు పాపాలు క్షమించువాడు, యేసు ప్రభు జీవగలవాడు అనేటువంటి మాటలు తను ఆకర్షిస్తూ వచ్చినాయి. అది వరకు బుద్ధుడికి తాను భక్తుడుగా ఉంటొచ్చినాడు, తన తండ్రి గారు అలా ఉంటొచ్చినారు. అయితే అందులో ఫిలాసఫీ అంటాడు ఆయన, నువ్వు ఇలా చేస్తే నీకు ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని ఆ యొక్క తత్వ సంబంధమైనటువంటి మాటలు కాకుండా యేసు ప్రభుల వారు ఉన్నపాటున ఆయనకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీరు ఎలా ఉన్నారో అలా రండి, నేను మేము రక్షిస్తాను అన్న మాటలు తనకు చాలా గొప్పైనటువంటి ప్రోత్సాహము, ఆకర్షణ, విశ్వాసం కలిగించినట్లుగా తన యొక్క సాక్ష్యంలో తెలియపరుస్తూ వచ్చినాడు. అందుకోసమనే ఎన్నో పర్యాయాలు మనం ప్రార్థించే ప్రార్థనలలో ఉత్సాహము, ప్రోత్సాహము, ఆసక్తి, విశ్వాసము, భక్తి, నీతి లేకుండా మనం ప్రార్థించడం అనేటువంటిది బలవంతంగా చేసిన వాళ్ళంగా అనిపిస్తుంది. అయితే భక్తులు నిజంగా ప్రభు రుచించినటువంటి వాళ్ళు అనుభవపూర్వకంగా వారిలో కలిగినటువంటి కార్యాన్ని లోకమంతా తెలుసుకోవడానికి కొరకై తనతోటి ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి వాళ్ళు ప్రతి ఉదయకాలం సంవత్సరాలుగా ఈ ప్రార్థన చేస్తూ వచ్చిన ఫలితమే ప్రపంచంలో సౌత్ కొరియా అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి సంఘముగా చరిత్రలో లెక్కించబడుతూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క ప్రార్థన ఫలితమే అలాంటి కార్యానికి రుజువు అనేటువంటి సాక్ష్యాలు ఎంతో మంది చెప్పడం అనేది విట్టు వచ్చిన. అలా దైవులు భక్సింగ్ గారు ఆరంభ కాలంలో గోల్కొండ క్రాస్ రోడ్స్ లో, స్పిన్ సిటీస్ లో ఎన్నో ప్రాంతాల నుంచి ప్రతి ఉదయకాలం 5 నుంచి 6 వరకు ఆ ప్రకారంగా 1 గంట ప్రార్థనలు చేస్తూ వచ్చిన ప్రజలు తండోపతండాలుగా రక్షించబడడం, కుటుంబాలు బాగుపడడం, వారి సమస్యలు తీర్చబడడం, నీతిగా జీవించే జీవితంలో రావడం అనేది ఒక గొప్ప ప్రార్థన ఉద్యమంగా జరుగుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తాం. మనం ప్రార్థించకపోతే నేను ఎవరి కొరకు కార్యం జరిగించాలనేది దేవుని ప్రశ్న. నన్ను అడిగే వాళ్ళే లేకపోతే నేను ఎవరి కొరకు కార్యం జరిగించాలనేది దేవుని ప్రశ్న. అందుకొరకనే ఈ స్తుతి ప్రార్థన రహస్యం అదే. అందుకో ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చాడు, అడుగుడే మీకు ఇవ్వబడును, వెదుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడు. అడిగేవారే లేనప్పుడు ప్రభు కార్యం జరిగించలేడు, వినేవారే లేనప్పుడు ప్రభు మాట్లాడలేడు. అందుకు ప్రభు ఒక స్వాస్థ్యాన్ని భూలోకములో యెహోషువ లాంటి వారిని, మోషే లాంటి వారిని, అబ్రహాము లాంటి వారిని భక్తులు ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రభునందలి ప్రత్యేకత, ప్రభునందలి శ్రేష్టమైనటువంటి
దైవికమైన కార్యం అనేటువంటిది ఎంతో గొప్పనటువంటి రీతిలో ప్రభు కార్యం జరిగిస్తూ వచ్చింది. కాబట్టి దేవుని మహిమ కొరకై, ఆయన యొక్క కార్యముల కొరకై మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన బిడ్డలుగా ప్రభు మహిమ జరగడానికి కొరకు ప్రభు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. కాబట్టి విశ్వాసముతో మన జీవిత కాలం అంతా కూడా ప్రార్థిస్తూ ప్రభు కార్యాలు మన ద్వారా రుచించడానికి కొరకు మనం ప్రార్థన చేస్తూ వస్తాం. ఈ ఉదయ కాలంలో మన ముందు ఉంచబడినటువంటి భారభరిత అంశాలు, మొదటిది యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించడం, రెండవది సార్వత్రిక సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి, సిద్ధపడితే ఇతరులు సిద్ధపరచడానికి కొరకు, మూడవది మన దేశ ప్రజలు యావత్తు సర్వలోకమైనటువంటి ప్రజలు రక్షణ పొందటానికి కొరకు, అన్యజనుల రక్షణ కొరకు మనం ప్రార్థించటం. ఆ ప్రకారంగా దేవుని మహిమార్థమై దైవ కార్యములు మన ద్వారా జరిగించబడటం. నాలుగవదిగా భూమి మీద జరుగుతున్నటువంటి రాజ్య సువార్త అనేక ఆత్మలు రక్షించబడటం కొరకు దేవుని సేవకుని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. నానా రకాలుగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అనేది భూమి మీద జరుగుతూ ఉంది. అనుదిన వాక్యమును, ప్రార్థనను, స్తుతిని దేవుడు ఫలింప చేయనట్లుగా మనం ప్రార్థించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆ ప్రకారంగా నిన్నటి దినం నుంచి జోగిపేటలో పిల్ల పరిచర్య ప్రారంభమవుతూ వచ్చింది. రేపటితోటి ముగించబడుతుంది. ఆర్థిగా ప్రభు తన గొప్ప కార్యాన్ని పిల్ల పరిచయలో ప్రభు జరిగించాలని మనం ప్రార్థిస్తాం. ఆలయంలో మధ్యలో ఆయా స్థలాల కూడికలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు తన కార్యాన్ని గొప్పగా జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా మన యొక్క వ్యక్తిగత కుటుంబ అక్కర్లు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి ప్రభు ద్వారా మనం పొందుకున్నట్లుగా మనం ప్రార్థించాలి. మన మధ్యలో శ్వేత యవనస్తురాలు ఉంది. తన భర్త పేరు వినోద్. తన యొక్క కుటుంబ అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాం. గత 5 సంవత్సరాల నుంచి సంతానము కొరకుగా కనిపెడుతున్నారు. దేవుడు తన జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించాలని మనం ప్రార్థన చేస్తాం. విశ్వాసంతో ఆ బిడ్డ మరి కాల్ చేస్తూ వచ్చారు, ప్రోత్సహిస్తూ వచ్చాం. మనం ఇచ్చేటటువంటి ధైర్యం మేము ప్రార్థన చేస్తాం. ప్రభు కార్యం చేస్తాడు. అదే ప్రతి బిడ్డకు మనం ఇచ్చే ధైర్యం. కాబట్టి ఆర్థిక సమస్యలు కూడా తనకు ఉన్నాయి. ఒక అన్నిరాలుగా ప్రభుని ఎరగని బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభువుని నమ్ముకున్నారు. తన భర్త కూడా రకరకాల వ్యసనాలకు గురవుతున్నాడు. తన విశ్వాసాన్ని ప్రభు కనపరిచి తనకు ప్రభు బలమైన వాగ్దానం ఇష్టొచ్చినాడు. నేను అద్భుతాలు చేస్తాను, నీ కార్యములు నీ జీవితంలో ఉన్నటువంటి అక్కర్ని తీరుస్తాను ప్రభు వాగ్దానం చేస్తుంది. అది తనకున్న విశ్వాసం. కాబట్టి తన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు ఒక బలమైన కార్యం మన ప్రార్థన ద్వారా ప్రభు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున దేవుని మహిమ కొరకుగా మనం ప్రార్థన చేస్తున్నటువంటి అంశాల్లో బిడ్డని మనం చేర్చుకొని సంతానం కొరకు, ఆర్థిక సమస్యల కొరకు ప్రభు బిడ్డ యొక్క అక్కర తీర్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున సువార్త ప్రకటించబడినటువంటి ప్రాంతాల సువార్త ప్రకటించబడడానికి, సంఘాలేని ప్రాంతాల సంఘాలు స్థాపించబడాలి. ఇదొక్కటే శాశ్వతమైన, శ్రేష్టమైన గొప్ప కార్యం నిత్యత్వంలో మనం చూడగలిగేది. ఆర్థిక ప్రతి జీవి కోరికను ప్రభు తృప్తిపరచు. ప్రతి వారి యొక్క నాలుక దేవుని స్తుతించు. ప్రతి జీవి దేవుని యొక్క కార్యాన్ని రుచించినట్లుగా మనము ప్రార్థన చేస్తాం. అలాగనే ఉదయ కాలంలో
దేవుని మహిమ కొరకుగా మనం ప్రార్థనలో వెళ్తాము. ఆ రీతిగా ప్రార్థన కొరకై కొద్దిమందిగా ప్రార్థన చేస్తాము. జ్యోతమ్మ ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారంగా శ్రీనివాస్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ మాత్రం కాదు, శ్రీభా సిస్టర్ ప్రార్థన చేస్తారు. అలాగున ఉదయ సిస్టరు మనము బ్రీఫ్ గా ప్రార్థన చేయలేదు, ఇంకెక్కువ మంది ప్రార్థన చేయొచ్చు. అందరూ ఒకటే అంశం చేయాలని ఏం లేదు, అన్ని అంశాలు చేయాలని ఏం లేదు. ఒక్కొక్కరు కొన్ని అంశాల కొరకు ఫాస్ట్ గా చేస్తే ఎక్కువ మంది ప్రార్థించడానికి కొరకు వీలవుతుంది. అలా గుర్తించుకొని మనము త్వరగా ప్రార్థన చేస్తాం, పాలన చేస్తాం. చేసిన అంశాలు రిపీట్ గా చేయాలని ఏం లేదు. ఏవైతే అంశాలు విడిచిపెడుతున్నామో వాటిని మరి ఒకరు ఫిలప్ చేస్తే పూర్తిగా అన్ని అంశాలు కవర్ చేసినట్లు అవుతుంది. మెయిన్ గా అవుట్ లైన్స్ నేను చెబుతూ వచ్చాను. ఆ ప్రకారంగా స్క్రీన్ మీద కూడా సిస్టర్ అంశాలు వాటిని డిస్ప్లే చేస్తున్నారు. ఈజీగా ఉంటుంది, వాటి చదువుకుంటూ మనం ప్రార్థన చేయొచ్చు. అలా భాగ్యము ప్రార్థన చేయడానికి అవకాశం కుదిరితే భాగ్యము ప్రార్థన చేస్తారు. అట్లా లైవ్లీగా మనం ప్రార్థన సమయాన్ని ఉంచుతాము. అప్పుడు అందరికి కూడా యాక్టివ్గా ఆమెను చెబుతూ మనం ఏకీభించి ప్రార్థించవచ్చు. త్వరగా ప్రార్థించవచ్చు. నా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ విధంగా నీ ప్రియ బిడ్డలతో కలిసి మరి ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని గొప్పచడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశంకు వందనములు. లోకంలో తండ్రి మరి శత్రులపై విజయము, సర్వశక్తులపై మరి అనుకూల పరిస్థితి ప్రతికూలతలపై ప్రభావ మరి మీరు ఈ విధంగా విజయంను అనుగ్రహించే దేవుడుగా ఉదయకాలం మందు కనపరుచుకున్నందుకు హృదయపూర్వక వందనములు. నా ప్రియ తండ్రి, మరి ఆనాడు సమస్త జనులను నీకు ఇస్తానని చెప్పి నీ యొక్క తండ్రి అబ్రహాముకు నీ యొక్క బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము ఇప్పటి వరకు కూడా నాయన నెరవేర్చుకుంటూ మా మధ్యలో నీ యొక్క గొప్ప కార్యాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు హృదయపూర్వక వందనములు. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయానికి మరి నీ దైవదాసుని బట్టి ఇక్కడ చేరి ఉంటున్న మా విశ్వాసుల కుటుంబాలను బట్టి అంతకంతకు ప్రవ్వా మరి దినాలు గడిచిన కొలది మాలో నూతనమైనటువంటి కార్యం జరిగించడానికి మీరు చేస్తున్న నూతనమైన ఈ యొక్క ప్రోగ్రాం అంతటి కొరకు వందనములు. అంచలంచలుగా ఎదిగింపచేసి అనేకులకు మేలుకరంగా మీరు వాడుకుంటున్నందుకు హృదయపూర్వక వందనములు. మా ముందు వచ్చినటువంటి ప్రవ్వా ప్రియ బిడ్డ శ్వేత వినోదుని బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాము. అన్న కుటుంబంలో నుంచి రక్షించి వారిని అంచలంచలుగా ప్రవ్వా నీరందు బలపరుస్తున్నందుకు, కుటుంబ అక్కరవసతుల విషయంలో సంతానం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము. ఆర్థిక సమస్యలు విజయం ఇచ్చే దేవుడవు, నిలిచి ఉండటకు నీ అందు ఫలించగలటకు బిడ్డల్లో కార్యం జరిగించు. మా సంఘ పక్షానంతట్లో కూడా ఈ విధంగా నా ప్రియ తండ్రి మరి మా యొక్క తండ్రి ప్రార్థనలకు జవాబిచ్చు వాడవుగా ఎన్నో సమస్యలు మా ముందు ఉంచినావు. మా గవర్నమెంట్ విషయంలో కనికరించి కోరుతున్నా నాయన, నీ యొక్క మంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నాము. నీ కార్యం జరిగించి నీ నామానికి మహిమను తెచ్చుకోండి. ఈ విధంగా నీట్ కోసం ప్రవ్వా మా బిడ్డలు ప్రవ్వా ప్రయాసపడి మరి మీ యొక్క ప్రార్థనలకు నీ యొక్క బిడ్డల ప్రార్థనలకు జవాబు అనుగ్రహించవలసిందిగా, నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలకి సీట్ను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాము. ఈ విధంగా తండ్రి ఈ రోజులలో ప్రవ్వా సెలవులను యూజ్ఫుల్గా VBSలలో మరి యూత్ క్యాంపులలో మీరు చేస్తున్న సహాయానికి వందనాలు. జోగుపేటలో నీ కార్యం జరిగించు నా తండ్రి. పాల్గొంటున్నా మరి పరిచర్య చేస్తున్న దైవ సేవకులు, మరి పరిచర్య చేస్తున్న నీ బిడ్డలు, రానంటున్న చిన్న బిడ్డలు నీ కార్యం జరిగించుకొని రేపటి దినం ముగిస్తుండగా నిన్నటి దినం స్టార్ట్ చేసినందుకు మరి ఘనంగా చేసుకోవాల్సిందిగా, ఎంతో నెమ్మదిగాను శాంతిగాను ప్రవ్వా నీ బిడ్డలు అంగీకరించి నీ నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా నాకు ఇచ్చిన బహుశ్రేష్టమైన అవకాశంకు హృదయపూర్వక వందనములతో ఈ శ్రమలో పెడుతున్నాను నా తండ్రి. ఆమేన్. జీవం సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభ మరి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ నేను కూడా తండ్రి ప్రభ బిడ్డల ద్వారా తండ్రి ప్రభ మిమ్మల్ని తండ్రి ప్రభ ప్రార్థించుకున్నట్టుకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలా స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభ. అవును తండ్రి ప్రభ,
ప్రతిదినం తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా దేవుని వాక్యం వినుటకు తండ్రి ప్రభా బ్రదర్ సాల్మాన్ గారు ద్వారా తండ్రి ప్రభా తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నాన్న. తండ్రి సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, నేను కూడా తండ్రి ప్రభా మరి ఒకప్పుడు విగ్రహారాధనతో నన్ను తండ్రి ప్రభా మీ యొక్క బాప్తిస్మం ద్వారా మీ బిడ్డగా చేసుకున్నారు తండ్రి. అందుని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా తండ్రి ఎవరైతే తండ్రి ప్రభా మరి ఇబ్బందుల్లో ఇరుకులో ఉంటున్నారో తండ్రి ప్రభా వారందరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి ఇజ్రాయెల్ దేశం గురించి కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి. అనుకున్నటువంటి తండ్రి ప్రభా మరి ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని కూడా మీరు తీవని మరి ప్రశాంతతను చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి అలాగే తండ్రి ప్రభా మరి ఈ యొక్క మాసమంతా తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ మీరు కాపాడారు నాయన. మరి తండ్రి ప్రభా రానటువంటి తండ్రి జూన్ మాసం 1వ తారీఖు నుండి కూడా తండ్రి ప్రభా మరి కొన్ని చోట్ల తండ్రి దేశంలో తండ్రి ఎన్నికలు జరుగుతూ ఉంటుండగా తండ్రి ప్రభా ఆ ఎన్నికలు కూడా తండ్రి ప్రభా సహజంగా మంచిగా జరుగుటకు తండ్రి ప్రభా ఎలాంటి తండ్రి ప్రభా మరి కొట్లాటలు లేకుండా తండ్రి తీర్చిదిద్దామని మనం ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మరి జూన్ 4వ తారీఖున రానున్నటువంటి దేశ పరిస్థితులను బట్టి తండ్రి ప్రభా మరి యొక్క రిజల్ట్ కూడా తండ్రి ప్రభా మరి క్రైస్తవులకు తండ్రి ప్రభా అనుకూలంగా అయినటువంటి ప్రభుత్వం వచ్చుడు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా, అద్భుతాలు జరిగించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఆ వ్యక్తిగతంగా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ వస్తాను తండ్రి. అందుని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి సుధీర్ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఆయనకు ఉన్నటువంటి కుటుంబం విషయంలో తండ్రి ప్రభా మరి శాంతిని సమాధానాన్ని తండ్రి ప్రభా మరి ఇరువురు తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా ఒకటిగా జీవించుటకు సహాయం చేయండి. బిడ్డలను కూడా తండ్రి ప్రభా మరి కుటుంబాన్ని తండ్రి ప్రభా మీరు మరి ప్రార్థనలు పెడుతూ ఉంటున్నాం తండ్రి. భారంగా ప్రార్థిస్తున్నాను ఆయన. మరి వారు తండ్రి కలిసి జీవించుటకు సహాయం చేయమని మీకు మాత్రమే సాధ్యం ఆయన ప్రభా. మాకు మరి తండ్రి ప్రభా సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి మరి ఆన్లైన్ లో మరి పాల్గొన్నటువంటి తండ్రి ప్రభా శ్వేత సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. అనుకున్నటువంటి కుటుంబాన్ని తండ్రి ప్రభా మీరు ఆదుకోనండి. మరి వారి భర్తను కూడా తండ్రి మార్చండి తండ్రి ప్రభా. మీకు సాధ్యమైనది ఏది లేని నమ్ముతున్నావు తండ్రి ప్రభా. మరి ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేకుండా బాధపడుతుండగా తండ్రి ప్రభా సంతానాన్ని దయచేసి దేవుడిని నమ్ముచుంటున్నావు తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు తండ్రి. అద్భుతం జరిగించండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి యొక్క వేసవ కాలంలో తండ్రి ప్రభు జరుగుతున్నటువంటి కూటమి విషయంలో కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థిస్తున్నానైనా కూటమి అంతా తండ్రి ప్రభా సక్రమం జరుగుతూ సహాయం చేయను మరోసారి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా సల్మాన్ బ్రదర్ తండ్రి ప్రభా జరుగుతున్నటువంటి తండ్రి ప్రభా కొండాపూర్ పరిచయం గురించి అలాగే 7th ఫేజ్ హబీజ్పేట్ గురించి కూడా ప్రార్థిస్తున్నాయన. మరి యొక్క ప్రార్థన కూటమి అన్ని కూడా తండ్రి ప్రభా సక్రమంగా జరుగుటకు తండ్రి ప్రభా మరి అనేక మంది తండ్రి ప్రభా రక్షణను కలిగించుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్ని తండ్రి ప్రభా ఎవరెవరైతే తండ్రి మరి ఎవరి యొక్క అక్కర్లు ఉంటున్నాయో తండ్రి తీర్చే దేవుడిని నమ్ముచుంటున్నావు తండ్రి. సహాయం చేయండి మరి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి సుధీర్ బ్రదర్ నేను చేయబోయేటువంటి యొక్క ఫామ్ హౌస్ తండ్రి ప్రభా గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఆ లోన్ మంజూరు విషయంలో కూడా సహాయం చేయమని అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్ని తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో ఆ యొక్క అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని మరోసారి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా ఈ రోజు జరగబోయేటువంటి కూటమి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఇదిగో తండ్రి ప్రభా మరి యొక్క అనేక విధంగా తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మరి మరి తండ్రి ప్రభువుకు తండ్రి సమర్పించుకున్నట్టుకు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాస్తి స్తోత్రం చెల్లించుకుంటూ ఇదిగో తన చిన్న ప్రార్థన ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తునామమున అతి వినయంగా ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమలయ్యా వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి పాసన తీసుకొచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన నమ్మిస్తూ తీసినాం తండ్రి. నా రాజుగా ప్రభు మేజర్గా ఉంటున్నందుకు నీకు వందనాలయ్యా. ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. పరిశుద్ధుడు నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. అబ్రాహాము యాకోబు ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడుగా నా దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను మొరపెట్టినప్పుడు
నాయన నా ప్రార్థన అంగీకరించి ఆలకించి జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు. ఎంతవరకు తండ్రి నేను ఆన్లైన్లో తండ్రి పాల్గొని తండ్రి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. నీ విడుదల చేసిన ప్రార్థన మరి అంగీకరించి జవాబిచ్చిన నమ్మి స్థుతిస్తూ నా ప్రార్థన కూడా తండ్రి నీకు అంగీకారంగా ధూపం వల్ల నైవేద్యంగా నీ పాదాల చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపు జ్ఞాపకం చేసుకునైనా సహాయం చేస్తాండి. బలహీనరాలైనప్పటికీ నన్ను బలపరుస్తూ నాకు ఆరోగ్యం ఇస్తున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన విశ్వాసంతో నమ్మకంగా తండ్రి నాయన నీ పాదల చెంత చేరి నిన్ను స్థుతించి నిన్ను ఆరాధించి నిన్ను కనపరచాలని తండ్రి నమ్మకంగా తండ్రి నీ సన్నిధికి వస్తుండగా తండ్రి నా ప్రార్థన తండ్రి ప్రతి అంశం కోసం నా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటుండగా నాయన మీరే జవాబు దయచేయమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని అయినా నా ముందుంచిన అంశాలను బట్టి తండ్రి ఆయన నేను ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేస్తుంది. యెరూషలేమా నేను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న వాక్యానికి నీకు వందనాలయ్యా. యెరూషలేముకు క్షేమం కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవజేకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని సహాయం చేస్తామని నడుచిన ప్రభా సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మరి పరిచర్లన్నిటి కొరకు తండ్రి సహాయం కోరుస్తున్నాను తండ్రి. జ్ఞాపకం ప్రగతి నగర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. 7th phase కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను బైబిల్ స్టడీ కొరకు నిజాంపేట BHL ఫీజు పెట్టు బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. KPSB కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్నాను. ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చ్ ప్రేయర్ ఫ్రైడే తండ్రి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని సహాయం చేస్తున్నామని అడుగుచున్న ప్రభా. హాళీ గారు ఆలిపూర్ పరిచర్యలు మరియు ఆల్విన్ కాలనీ మాణిలంకుల ఆంటీ పరిచర్యను కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచిన వృద్ధాప్య బలవంతులను కూడా తీసేసి నేను మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని BDL బాను బాజ్పల్లో తండ్రి మరి బ్రదర్ ఐజాగ్ జ్ఞాపకం చేసుకున్నాను. తన పరిచర్యను అంతటిని దీవించి ఆశీర్వకరంగా చేయమని అడిగిన ప్రభావ సహాయం చేస్తున్నాడు. బస్రాజ్పల్లి పరిచర్య అంతటిని కూడా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభావ సహాయం చేస్తున్నారు. బ్రదర్ కుస్మా ముంబైలో చేసిన పరిచర్యను కూడా దీవించి ఆశీర్వకరంగా చేయమని అడిగిన ప్రభా. ఈ ప్రాంతాల్లో స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని అడిగిన ప్రభా. బ్రదర్ రాజేష్ సోదరి జ్యోతి చిన్న ముంబైలో పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని సహాయం చేస్తున్నామని అడిగిన ప్రభా. ఆత్మీయమైన ఎదుగుదల నేను మీరే దయచేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తాను నాయన. యూత్ మీటింగ్ యూత్ క్యాంపు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆహ్లాదకరమైన వాతావరణం మీరే సహాయం చేస్తామని నాయన ఎండ వేడి నుండి తప్పించేసి మీరే సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న దైవసేకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సువార్త విన్నవారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి తండ్రి పశ్చాత్తాపంతో తండ్రి నేను చేర్చుకునేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని నడిచిన ప్రభా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. జరుగుతున్న పరిచర్య అంతట్లో కూడా నాయన మీరే సహాయం చేస్తున్నారు. నేను నడిచిన పరిచర్య అంతట్లో కూడా సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఈ దిన పరిచర్యలు అన్నింటిలో కూడా మీరే సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని నడిచిన ప్రభా. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవసేకులు ఆండ్రస్ అంకుల్ ఆంటీ పరిచయం కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయనైనా తనతోటి సేవ చేస్తున్న దైవసేకులందరినీ ఇతర దైవసేకులందరినీ కూడా పేరు జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం అంతట్లో కూడా మీరే సహాయం చేస్తున్నామని అడుగుతున్న ప్రభా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. రాబోత్ అనుబంధ సంఘాల పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవసేకులు తండ్రి అగే బ్రదర్ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం అంతట్లో కూడా మీరే సహాయం చేస్తున్నామని అడుగుతున్న ప్రభా. సహాయం చేసండి. కొండాపు ఫీజ్ పెట్టి సంఘాల పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవసేకులు తండ్రి సాల్మన్ అక్కడ జ్ఞాపకం చేసుకునేనా మరి సిస్టర్ విజయ మేరీ గారిని జ్ఞాపకం చేసుకునేనా మరి అంకులకున్న ప్రతి బలహీనతలు తీసేసి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆశను బలపరిచి ఆరోగ్యం దయచేయమని నడుచిన ప్రభా. సహాయం చేస్తుందండి నాయనానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తురం నడిచిన ప్రభావ సహాయం చేస్తుందండి. ఆంటీ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రతి బలహీనతను తీసిన విటమిన్స్ లోపల నుండి విడుదల దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి నడుచు పాప చదువులో కూడా సహాయం చేయని ఆత్మీయమైన ఎదుగుదల దయచేసి దేవుని దైవందను మనుషులు దైవందను ఎదుగులాగా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభావ సహాయం చేసిన తాడపల్లి గూడెంలో జరుగుతున్న పరిచయం కూడా దీవించి ఆశీర్వకరంగా చేయమని అడిగిన ప్రభా. షామీర్పేటలో పరిచర్య కొరకు సువార్త 22 గ్రామాలకు అందాల ప్రభా. నాయన మీరే సహాయం చేస్తాం నడుచిన ప్రభా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. నాయన నీ సువార్తను తండ్రి ప్రతి వీధికి ప్రతి వాడకు తండ్రి
నాయన ప్రతి గ్రామానికి చేరులాగా మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. కోత విస్తారంగా ఉంది నాయన, పని వారు కొద్ది వారిగా ఉంటున్నారు తండ్రి. ఆ కొద్ది వారిలో తండ్రి మరి అనేకులు తండ్రి నాయన నీ స్వార్థలో పాల్గొనటానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి మోకాలు నీ నామలు వంగులాగిన తండ్రి, ప్రతి నోరు కూడా తండ్రి నిన్ను స్తుతించలాగిన మీరే సహాయం చేయమని అడుగుతున్నా ప్రభా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. షామీర్పేటలో క్రైస్తవుల భార్యలు గ్రౌండ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని సహాయం చేస్తున్నామని అడుగుతున్నా ప్రభా. సహాయం చేస్తాండి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా ప్రభా. సహాయం చేస్తాండి నాయన. ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పెట్టి జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం దయచేది వారెక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తామని అడుగుతున్నా ప్రభా. సహాయం చేస్తాం. ముఖ్యంగా తండ్రి సుధీర్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుని, సిస్టర్ జ్ఞాపకం చేసుకుని నా బిడ్డలకు మంచి మనసులు అనుగ్రహించి తండ్రి నాయన ఆ కుటుంబాన్ని కట్టుమని ప్రతి ఒక్కరు కూడా మీ నామలు తీరుస్తామని అడుగుతున్నా ప్రభా. మా ప్రార్థన పొందనాలయ్యా. ఆ బిడ్డలు కూడా మంచి మనసును అనుగ్రహించేసయ్యా. నాయన దయచేసి జ్ఞాపకం చేసుకున్న కుటుంబాన్ని కట్టుమని అడుగుతున్న ప్రభు. సహాయం చేస్తుంది గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మరి నాయన ప్రవాసిస్తూ జ్ఞాపకం చేసుకునేనా తండ్రి నాయన చైతన్యంలో కూడా మీ కార్యం జరిగించేస్తాను. నీ వెలుగు చూచిలాగున తండ్రి లేదా జ్ఞాపకం చేసుకుని బిడ్డల గొప్ప కార్యం జరిగించమని అడిగిన ప్రభు. సహాయం చేస్తాను గొప్ప దేవానికి వందనాలయ్యా. మరి బిడ్డల ఫర్దర్ స్టడీస్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహోదరి ప్రదీప్ షారా నాయన ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి కాలేజీలో సీట్ రావడానికి ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తీసుకున్న మెడిసిన్ ద్వారా స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభా. అనురాధ కంటి సమస్య అనురాధ వాళ్ళ అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచిన సిస్టర్ తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ నామలు తీరుస్తామని అడిగిన ప్రభా. నాయన దయ జ్ఞాపకం చేసుకుని నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు తండ్రి. అడుగుడి మీకు ఇయ్యబడిన, వెలుగుడి దొరికిన, తట్టుడి తీయబడిన వాక్యం సెలవిస్తున్నాను. అడుగు ప్రతి వానికి అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని అయినా సహాయం చేస్తున్నాడు. కుటుంబ సమస్యలకు ప్రార్థిస్తున్నాను తండ్రి. స్వాతి రాజేంద్ర కుటుంబాన్ని కూడా కట్టుమని అడుగుచున్న ప్రభా. సుధీర్ వినతి సిస్టర్ జ్ఞాపకం చేసుకుని అయినా వీళ్ళకి మంచి మనసును అనుగ్రహించేసయ్యా. నువ్వు కట్టే దేవుడు తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకునైనా వారెక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాం. ఇద్దరు కూడా సమాధానం దయచేయమని అడిగిన ప్రభా. సహాయం చేస్తాను గొప్ప దేవా. నీ వందనాలు స్తోత్రులయ్యా. నీ సాక్షిగా వాళ్ళు ఉండాలి ప్రభా. నాయన జ్ఞాపకం చేసి ప్రార్థి స్నేహ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసురత్న మాణిక్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన వారి కుటుంబాల్లో తండ్రి నీ గొప్ప కార్యం జరిగించమని అడిగిన ప్రభా. ఆయన జ్ఞాపకం చేసుకుని సమాధానం దయచేయమని అడిగిన ప్రభా. ఆయన సహాయం చేస్తాను గొప్ప దేవా. నీ వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోమని ఆయన సహాయం చేస్తామని అడిగిన ప్రభా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. అఖిల భవన్ పచ్చని కూడా దీవించి ఆశీర్వాదంగా చేయమని అడిగిన ప్రభా. ఆయన ఇమ్మానుయేల్ బ్రదర్ కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి. తన వీసా విషయంలో కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా. రవి కూడా తండ్రి బ్రదర్ రవిని కూడా జ్ఞాపకం చేసుకున్న 1 year నుండి తండ్రి కోమాలో ఉంటున్నాడు తండ్రి. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తీసుకున్న మెడిసిన్ ఆహార పానీయాలను మీ స్వాధీనం నుంచి చేసేయా. రక్త ప్రోక్షణ నుంచి చేసేయా. నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థ దైత్యం నడిచిన ప్రభా. నాయన దయ జ్ఞాపకం చేసిన పరమ డాక్టరు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. బిడ్డ పట్ల నీ గొప్ప కార్యం జరిగించేసేయా. నీ వెలుగుని చూచిలాగన నీ సాక్షిగా ఉంచుకోమని అడిగిన ప్రభా. సహాయం చేస్తాను గొప్ప దేవా. నీకు వందనాలయ్యా. మా విశ్వాసాన్ని తల్లిదండ్రుల విశ్వాసాన్ని బలపరచమని అడిగిన ప్రభు. సహాయం చేస్తాడు గొప్ప దేవా. నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు. సహాయం చేస్తున్నాండి. ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వీసా విషయంలో కూడా మీరే సహాయం చేయండి బ్రదర్. భాస్కర్ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా ప్రమోషన్ విషయంలో సహాయం చేసినందుకు నీకు వందనాలు. ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో మీరే సహాయం చేస్తున్నామని అడుగుతున్నా ప్రభు. రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని రక్షించుకుని నడిచిన ప్రభు. సహాయం చేస్తాండి నాయన. దయ జ్ఞాపకం చేసుకుని సుజాత సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మీయమైన ఎదుగుదల దయచేయండి నాయన. రంగయ్య బ్రదర్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాయన రక్షించుకేసయ్యా. నాయన శైలేష్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన దయ జ్ఞాపకం చేసుకుని నాయన నా ప్రార్థన ద్వారా తండ్రి వారిని రక్షణలోకి తీసుకుని నడిచిన ప్రభు. సహాయం చేస్తాడు గొప్ప దేవా. నీకు వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని సహోదరి నాయో మీ కొరకు ప్రార్థిస్తున్న ఆరోగ్యం స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళ తండ్రి గారికి అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం తెచ్చింది.
ఆయనను స్వస్థపరిచే దేవుడు తండ్రి, బాగు చేసే దేవుడు తండ్రి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాక్యం సెలవిస్తున్నాయన. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, వారిని ముట్టి స్వస్థపరచమని అడిగిన ప్రభు సహాయం చేస్తుందండి. సిస్టర్ దుర్గా కోసం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరే సహాయం చేస్తారని, నీ సాక్షిగా ఉంచుకోమని అడిగిన ప్రభా సహాయం చేస్తాడు. గొప్ప దేవానికి కొందనాలు స్తోతులయ్యా, మీరే జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి కొందనాలు స్తోతులయ్యా. మరి ఆయన మరి తండ్రి శిరోమణి సిస్టర్ వాళ్ళ మద్దలు గారిని జ్ఞాపకం చేసుకుని నాయన మరి అక్కడి సమస్య నాయన తండ్రి నాయన మీరే ముట్టి స్వస్థపరిచి నాయన చక్కగా కన్ను తెరవడానికి కూడా మీరే సహాయం చేయండి. గాయం చేయువాడు నేనే, స్వస్థపరచు వాడిని కూడా నేనేను వాక్యం సెలవిస్తున్నాను. స్వస్థపరిచే దేవుడు ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. తను ముట్టి స్వస్థపరచమని అడిగిన ప్రభు సహాయం చేసండి. అలాగే తండ్రి యేసయ్య, నా కుటుంబంలో కూడా మీరు డాక్టర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని అడిగిన ప్రభా నాయన, తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా అన్నదమ్ములు, తోపు నాయన అక్క చెల్లెండ్లు తండ్రి నాయన నమ్ముచున్నారయ్యా, విశ్వాసం ఉంచలేకపోతున్నారు తండ్రి. నేను మాత్రం నీ అందు ఆనందించడం కాదు ప్రభా, వారందరూ కూడా రక్షణలోకి రావడానికి మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మరి తల్లిదండ్రులు బలహీనలుగా ఉంటున్నారు తండ్రి. నాన్న కూడా తండ్రి మరి కిడ్నీ ప్రాబ్లం ముట్టి స్వస్థపరచమని అడుగుచిన ప్రభా. మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మెడల నొప్పి, భుజం నొప్పి, నేను తొంటి నొప్పి నుండి కూడా విడుదల దయచేసి నీ గాయపడిన హస్తం నుంచి స్వస్థపరచమని అడుగుచినప్పుడు వృద్ధాప్య బలహీనతలు తీసేసేయా నాయన. కుటుంబ సమస్యలన్నిటిని కూడా తప్పించి విడిపించేసేయా. భూమి సమస్య నుండి కూడా విడిపించమని అడుగుచిన ప్రభా సహాయం చేస్తున్నాను. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులే. హారతలో కూడా గొప్ప కార్యం జరిగించేసేయా. మరి రత్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని రక్షణ కార్యం జరిగించేసేయా నాయన. విశ్వాసం నుంచి భాగ్యాన్ని దయచేసే గర్భఫలం దేవుడి బహుమానమే మేము పొందినామని తండ్రి నీ సాక్షులుగా బిడ్డలు నిలబడటానికి సహాయం చేయమని అడిగిన ప్రభా నన్ను దయ జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి సహాయం చేస్తుండండి నాయన. మరి పంటి నొప్పి ఉంటుండగా నన్ను జ్ఞాపకం చేసుకుని గాయపడిన హస్తం నుంచి స్వస్థపరచమని ఇంతవరకు మీరు సహాయం చేసిన దేవుడుగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన నన్ను తగ్గించుకొని కనమైన ఇచ్చేస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాం. స్తుతించి ప్రార్థించడికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎవరు ప్రార్థించగలరు? స్పీడ్ గా ప్రార్థించండి. శ్వేత ట్రైంగ్ టు ప్రే ఫర్ అన్న శిబిరానక్క చేసిందన్న. మా ప్రియంగల్ జీవంగల్ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయాన్న నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నాకును ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు ప్రభా. ఇట్టి గొప్ప దేవుడిని సజీవు లెక్కలో ఉంచి దేవా తండ్రి స్తుతించడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నీ ప్రజలైన వారితో ప్రభా, నీ రక్తం చేత కొనబడ్డ వారితో కలిసి ప్రభా నీ ముఖ దర్శనం చేసుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి అయ్యా, నిన్ను పూజించడానికి నాకు ఇచ్చిన తరుణానికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా తండ్రి నీవు దేవా వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చే దేవుడవు నాయన. దేవా తండ్రి నీ యొక్క బిడ్డలైన వారికి అబ్రహామునకు, ఇస్సాకు, యాకోబుకు అయ్యా ప్రభా మరి నీవు జనముని స్వాస్థ్యంగా ఇస్తానన్న గొప్ప దేవుడవు అయ్యా ప్రభా. వారి కొరకు స్వాస్థ్యాన్ని ఇచ్చిన దేవుడవు దేవా తండ్రి. అట్టి వాగ్దానంలో ప్రభా నన్ను కూడా ప్రభా పాలు భాగసురాలుగా చేసి ప్రభా దేవా తండ్రి నీ యొక్క స్వకీయ సాంపద్యంగా అయ్యా నీ రక్తం చేత ప్రభా నాకు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన అనేకులు ఈ లోకంలో నశిస్తూ ఉంటున్నారు నీవు లేకుండా దేవా తండ్రి. ఈ లోకంలో ప్రభా మరి ఈ యొక్క లోకపు దేవతలు ప్రభా వారి యొక్క మనోనేత్రాలని గుడ్డితనం కలగజేస్తుంటుంది. అయితే ప్రభా నా పట్ల నీ కనికరం చూయించి ప్రభా దేవా తండ్రి నా మనోనేత్రాలను వెలిగించి అయా ప్రభా సజీవుడైన దేవుడిని సేవించడానికి రక్షణ కార్యము నాలో జరిపించిన దేవుడవు అయా ప్రభా, మాలో జరిపించిన దేవుడు అయినందుకు నిన్ను స్తుతిస్తూ మయంపరుస్తూ గనపరుస్తూ ఉంటున్నాను నాయన. దేవా తండ్రి వీళ్ళు
మా ప్రభ అనేకులు దేవా తండ్రి మా దేశంలో ప్రభ అన్య దేవతలను పూజిస్తూ అయా ప్రభ విగ్రహములను పూజిస్తూ అయా ప్రభ ఎంతగానో విగ్రహ ఆరాధన దేవా తండ్రి ఉంటున్న ప్రదేశంలో ప్రభ మీరే సహాయం చేసి దేవా తండ్రి రక్షణ కార్యాన్ని జరిపించండి ప్రభ నీ యొక్క రక్షణ సునాదాన్ని వినిపింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన మా జీవితాలు మేమే దేవా తండ్రి నీ యొక్క పత్రికల వలె దేవా తండ్రి ఉండులాగిన మా జీవితాలను మలుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి అనేకులకు నీ సువార్త విస్తరింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మా యొక్క కుటుంబాల్లో ప్రభా అనేకులు ప్రభా రక్షణ లేక నశిస్తూ ఉంటున్నారు. అటు వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. నీ యొక్క రక్షణ సునాదాన్ని వినిపింపజేయండి నాయన. దేవా రక్షణ కార్యాన్ని జరిపించండి ప్రభా. వారి హృదయాలలో ప్రభా నీవే నిజమైన రక్షకుడు అని అయ్యా ప్రభా ప్రాణం పెట్టినావని దేవా తండ్రి విలువ పెట్టి కొనబడిన వారని దేవా తండ్రి వారి గుర్తెరిగి ప్రభా దేవా తండ్రి రక్షణలోనికి మీరే నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయా. ఇస్రాయేల్ దేశం గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. యెరూషలేం గురించి ప్రార్థిస్తుంటున్నాం. యుద్ధములు దేవా తండ్రి ఎంతో నెమ్మది లేని స్థితి ప్రభా. దేవా ఎంతగానో ప్రభా మరి ప్రభా అవసరతలు అక్కర్లు ప్రభా దేవా తండ్రి మరి రోగ రుగ్మతలతో బాధపడుతూ ఉంటున్నారు ప్రభా. దేవా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన. దేవా తండ్రి ఆ యొక్క చిన్న దేశంగా నీవు ఉంచినావు ప్రభా. దేవా తండ్రి మరి లోకంలో ప్రభా దేవా వారిని నీవు ఏర్పరచుకున్నావు అయ్యా ప్రభా. దేవా తండ్రి నీ జనంగా నీ సొత్తుగా చేసుకున్నావు ప్రభా. దేవా తండ్రి వారిని నీ నామాన్ని బట్టి ప్రభా దేవా తండ్రి జయాన్ని దయచేస్తూ నెమ్మదిని దయచేస్తూ ప్రభా. దేవా తండ్రి అక్కడున్న యూదులు ప్రభా నిన్ను గుర్తెరుగులాగిన ప్రభా. దేవా తండ్రి నీవే రక్షకుడవని మెస్సయ్యవని దేవ తెలుసుకున్న వారై ప్రభా నీ వైపుకు తిరుగులాగున ప్రభా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. దేవా తండ్రి ఆ యొక్క దేశాన్ని మీరే కాపాడవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవా సెలవిచ్చిన తండ్రి. దేవా తండ్రి ఆ యొక్క దేశం చుట్టూ దేవా నెమ్మదిని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా నేబరింగ్ దేశాలన్నింటితో ప్రభా సత్సంబంధాలు కలిగి ప్రభా శాంతి సమాధానాల్ని మీరే దయచేయవలసిందిగా ప్రభా మీరే కనికరించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి సహాయం చేయండి అయా ప్రభా. మరి ఎన్నో దేశాలు నాయన మరి మిషనరీస్ దేవా ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రభా అమెరికా దేశం నుంచి మా దేశంకు వచ్చి ప్రభా ఎంతోగానో పరిచర్య చేసి దేవా తండ్రి మిషనరీస్ వచ్చి ప్రభా మా దేశంలో ప్రభా దేవా నీ యొక్క రక్షణ సునాదాన్ని నీ యొక్క ప్రేమను దేవా పంచిపెట్టి ఉంటున్నారు ప్రభా. ఆ యొక్క గొప్ప దేశాల్లో ప్రభా ఈనాడు క్రైస్తవత్వం ప్రభా తుడిచిపెట్టబడవలసిన పరిస్థితిగా ఉంటున్నది నాయన. దేవా యవనస్తులు ప్రభా దేవా మరి ఈ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ ప్రభా నీకెంతగానో దూరంగా ఉంటూ ప్రభా భక్తి లేని వారిగా దేవా ఉంటున్నారు. దేవుడు ఎరగని ప్రజలుగా ఉంటున్నారు ప్రభా. దేవా తండ్రి ఈ దేశాల్లో ప్రభా దేవా ఎంతో వాక్యము కొరకు దేవా తండ్రి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ప్రభా దేవా తండ్రి మరి ఈ యొక్క లోకపు పోకడాల వైపు ప్రభా వారి యొక్క దేవా తండ్రి జీవితాలు ఈడవబడి ప్రభా నశిస్తూ ఉంటున్నారు నాయన. దేవా తండ్రి కనికరించండి ప్రభా. కృప చూపించండి ప్రభా. మళ్ళీ ఉజ్జీవాన్ని నింపవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. కనికరించండి దేవా తండ్రి. మీ యొక్క కార్యాన్ని ఈ దేశాల్లో కూడా జరిపించండి ప్రభా. దేవా తండ్రి మరి ఎన్నికల రిజల్ట్స్ వస్తుంటున్నాయి మా దేశంలో అయా ప్రభా. నీ యొక్క ప్రజలైన వారికి వ్యతిరేకత లేని ప్రభుత్వం రాగలుగుటకు ప్రభా ఆంధ్రప్రదేశ్లో కానీ సెంటర్లో కానీ ప్రభా దేవా తండ్రి నీ ప్రజలకై దేవాత అనుకూలమైన వారు దేవా తండ్రి మీరే అధికారంలోనికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటూ మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి హరితిగా ప్రభా ఎన్నో అక్కర్లు అవసరతలు కలిగి ఉన్న వారం ప్రభా శ్వేత వినోద్ గురించి
బిడ్డ యొక్క సమస్యలను అన్నింటినీ ఎరిగిన దేవుడవు ప్రభా, ఎంతో విశ్వాసంతో ప్రభా నీ సన్నిధానంలో వచ్చి ఉంటుండగా అయా ప్రభా ఆ యొక్క బిడ్డ యొక్క మూల్గులను దేవా తండ్రి మీరే వినవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి మరి తన యొక్క జీవితంలో నీ కార్యాన్ని జరిపించవలసిందిగా నీ యొక్క సమాధానాన్ని శాంతిని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. తన యొక్క భర్తలో కార్యాన్ని జరిపించండి, మార్పును తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి ప్రభా. దేవా ఆ యొక్క మీరు సంతానము నీవిచ్చు బహుమానం ప్రభా. ఆ యొక్క బిడ్డకి సంతానం ఇచ్చి దేవా నువ్వు తృప్తిపరచవలసిందిగా వేడుకుంటున్నాను. ఆర్థిక సమస్యలన్నింటినీ మీరే తీసివేసి ప్రభా దేవా తండ్రి సమాధానం ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఏ రీతిగా అనురాధ సిస్టర్ కి కూడా ప్రభా తన యొక్క బలహీనతలన్నింటినీ తీసివేసి ప్రభా దేవా నిన్ను బట్టి బలం తెచ్చుకున్నదే ప్రభా దేవా తండ్రి నీ మహిమార్థమై జీవించుటకు సంపూర్ణమైన స్వస్థత దేవా మీరే దయచేసి ఆ కంటిని మీరే స్వస్థపరచవలసిందిగా వేడుకుంటున్నాను. కనికరించండి ప్రభా దేవా తండ్రి. మరి అదే మరి సుధీర్ బ్రదర్ వినతి సిస్టర్ గురించి ప్రార్థిస్తుంటాం నాయన. దేవా తండ్రి ఈ ఇరువురికి ప్రభా దేవా తండ్రి మీరే ఒకరి పట్ల ఒకరికి దేవా సంపూర్ణమైన దేవా తండ్రి అండర్స్టాండింగ్ దయచేసి ప్రేమను దయచేసి ప్రభా దేవా యొక్క ఏకత్వంలో దేవా తండ్రి వారిని దేవా తండ్రి తీసుకురావాల్సిందిగా వేడుకుంటూ అయా ప్రభా మరి మీరే ఆ ఇంటిని కట్టవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయాన్ని దయచేయండి. నీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు కాబట్టి ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చే దేవుడవు కాబట్టి ప్రభు సాతానును దేవా తండ్రి మీరే చితకదొక్కిన దేవుడవు ప్రభా. విజయాన్ని చేసిన దేవుడవు ప్రభు. సాతాను క్రియలు ఎక్కడ కూడా ఆ యొక్క కుటుంబంలో దేవా తండ్రి జరగకుండా ప్రభా సాతాను అనగదొక్కి అయా ప్రభా మీ యొక్క నామానికి మహిమార్థము దేవా తండ్రి ఆ కుటుంబాన్ని మీరే తిరిగి కట్టవలసిందిగా ఏకపరచవలసిందిగా వేడుకోండి దేవా. ఇటు మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున పేరు బ్రతిమాలుతున్నాను తండ్రి. ఆమేన్. మనం ముగించుకుంటాము. ప్రార్థిస్తాం. ద్వారా కూడా మీరు ప్రాణంలో ఏకీపించినందుకు ప్రభు నా పేట ఉన్నారు. నంబరుకు మీ యొక్క ప్రార్థన అంశాలు తెలియచేయవచ్చు. మా నంబరు 7780487631. పంపించినట్లయితే ప్రార్థన చేస్తా. పరస్పర సహవాసం ద్వారా దేవునికి మహిమ, మన ఆత్మీయ కుటుంబాలకు క్షేమం, రక్షణ లేని అన్యుల కలుగునట్లుగా ఒక శ్రేష్టమైనటువంటి ఉద్దేశం చేత సంవత్సరాలుగా ఉదయకాల ప్రార్థనలు కొనసాగిస్తున్నాము. ఆలోచన దేవుని మహిమ దేవుడు అందరినీ కూడా తన కొరకు మన యొక్క కోపల కొరకు సిద్ధపరిచినట్టుగా ఇది ప్రార్థనలో మన దేవుని మహిమాత్రమే ప్రార్థన చేశాం. మా పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున పేరు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి మెలకువ కొరకు స్తోత్రం. ప్రార్థనలో మేము కనెక్ట్ కావడానికి కొరకు చూపిన స్తోత్రం. జీవంగా నీ వాక్యమును కొన్ని నిమిషాలు ధ్యానించే కొరకు కృప ఇస్తూ వచ్చినారు. మీద పితరుల యొక్క జీవితాల్లో మీరు అనుగ్రహించిన స్వాస్థ్య దేశాన్ని ప్రాంతంలో ఉండబడినటువంటి 15 జాతి ప్రజల గురించి మరి మేము కొంత మటుకు వారందరూ ప్రస్తుతం రక్షణ లేనటువంటి అన్యులకు సాదృశ్యంగా ఉంది. దేవుని ప్రజలుగా మేము వారి నిమిత్తం ప్రార్థించి స్వాస్థ్యంగా పొందాలని మా మీద భారం పెట్టినారు ప్రభువానికి.
స్తోత్రాలు. కుమారుని శ్రమించద్దు. రేపు మొదటి జామున ద్వారా మీ కృపను దీవించబడినట్టు సహాయం చేయమని మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రకారంగా ఎబ్జిఎల్ని కనాలో ఇచ్చినటువంటి ఆ యొక్క వారిని కాలంలో వారిని స్వాస్థ్యంగా మీరు ఇస్తూ వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. ప్రస్తుతం అందరం ఒకనాడు ఎబ్బూసీయుడు బట్టి అరవన కాలముగా మేము చూస్తున్నాం. ప్రతి జాతి ప్రజలైనటువంటి వారిని, మీకు భయపడు వారిని, నీతిగా భక్తిగా జీవించు వారిని ఆయన అంగీకరించును అన్నటువంటి మాట కొరకు ఆయన ప్రభువా, నీ మహిమ కార్యాలు ఈ దినంలో కూడా జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలో నమ్మకంగా కనెక్ట్ అయినటువంటి ప్రియుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏదో శ్రీనివాస బ్రదర్ జయమ్మ సునీలు మరి కుమారుడు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని విశ్వాసములో బలపరచండి. నీ మహిమ కొరకై వారి ఆత్మీయ భౌతిక అక్కర్లు మీ చిత్తాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం. సుధీర్ బ్రదర్ వినితమ్మ ఆర్థిక పిల్ల కొరకు స్తోత్రాలు. కుటుంబంలో జరుగుతొచ్చిన పరిస్థితిని దేవుడు సమస్తాన్ని నువ్వు బావుగా చేయలు దేవుడు ప్రభువా, విశ్వాసంతో కుటుంబాన్ని మీ చెలకు అర్పిస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దాసుడు శ్రీనివాస బ్రదర్ ఫామ్ హౌస్ మరి ప్రారంభించడానికి కొరకు చేస్తూ వచ్చిన ప్రాసెస్ మీ చిత్తానుసారంగా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. షామీర్పేటలో రవి అనేటువంటి యవనస్తుడు 18 నెలల నుంచి కోమాలో ఉన్నాడు. నీ అధికారం చేత పునరుద్ధరణ శక్తి చేత కుమారుడు మీరే వెలుపలికి కోమా నుంచి తీసుకురావలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. షామీర్పేటలో ప్రతి గ్రామం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప వెలుగును నీ ప్రజలు చూసుట కొరకు, చీకటి నుంచి వెలుగులు రావడానికి మీరు మాత్రమే సహాయం చేయండి. చెడుగు నుంచి రక్షణ రావడానికి కొరకు మీరు కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ కొరకు, షెమియోను బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాసులు నిసనికి రావడానికి కొరకు అనుకూలపరచు. పిల్లలు వరుణు కనెత్తు వారి యొక్క చదువులో సహాయం చేయండి. మీ దోసుల యొక్క తోబుట్టు హరిత రత్నం గర్భఫలం కొరకు సంవత్సరాలు కనిపెడుతుండగా ప్రభా ఒక అద్భుతం చేయి. ఆశ్చర్యమైన కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రుల ప్రాపర్టీ ఇష్యూస్ను మీరు పరిష్కరించారు. తోబుట్టులో రక్షణ లేనిటువంటి బిడ్డలందరినీ కూడా రక్షణ నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ చాంద్రమ గారి స్తోత్రాలు. కుమారుడు సంతోష్ షర్లీ మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డలకు తండ్రి సంతోష్ షర్లీకి మరొక ఫలం మీరు అనుగ్రహించారు. వారి ఉద్యోగం ద్వారా నీ నామానికి మహిమ కలిగించుకోరు. ఆర్థిగా నీ కొరకు సాక్షి కుటుంబం నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. చాంద్రమ గారు కుమారుడుతో ఆస్ట్రేలియాలో ప్రభా వారితో సహవాసములో ఉంటున్నటువంటి ప్రజలు ఆ బిడ్డైనటువంటి వారు వీసా ప్రాబ్లమ్స్తో ఉన్నారు ప్రభా. ఎలిజబెత్ గారిని జ్ఞాపకం చేసుకో. సునీల్ బ్రదర్, ఐజక్ బ్రదర్, ఇమ్మాన్యుల్ మరి ఒక ఇమ్మాన్యుల్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యం జరిగించని అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. అలా మీ దోసు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు. వృద్ధాప్యంలో ఉదయకాలమే లేచి ప్రార్థనలో వారు కనెక్ట్ను సహాయపడుతూ వస్తున్నారు. స్తోత్రాలు. అవును తండ్రి, నీవు ఇచ్చిన ఆయుషేషం దేశంలో ప్రార్థించడానికి కొరకు అన్నట్లుగా మీ దోసుని ఆ ప్రకారంగా బలపరుస్తూ వస్తున్నారు. మీకు స్తోత్రాలు. వారి యొక్క ఆరోగ్యాన్ని కృపలో భద్రపరచు నీ కొరకు ప్రార్థనలు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నారు. వారి కుమారుడు తండ్రి పవన్, అఖిల వారి గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఆస్ట్రేలియాలో ఉంటుండగా ప్రభా వారి ద్వారా కూడా సేవను జరిగించుకో. వారి ఉద్యోగ జీవితాన్ని నీ కొరకుగా ప్రభా సాక్ష్యంగా వాడుకోరు అని ప్రార్థిస్తున్నాం.
వారి ఇంట జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించి ఫలింపచేయండి. అలాగున మా ప్రభు సుధాకర్ గారి రక్షణ స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. దాని మీ దోష లక్ష్మణ్ గారి స్తోత్రాలు వారి సంతానం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ ప్రభువా, మరి విజయరామ్ హ్యాన మనముడి కొరకు స్తోత్రాన్ని ప్రపంచ యూఎస్లో ఆ బిళ్ళైనటువంటి వారిని కూడా ప్రేమించి గత 3 years తర్వాత ప్రభు ఇచ్చిన ఫలము కొరకు స్తోత్రాలు. వారి సంతోషం సంపూర్ణ చేయము. తల్లిని చిన్నోడిని మీ కృపలో భద్రపరచమని మేము ప్రార్థిస్తున్నాం. విజయరామ్ బాగా సహాయం చేయండి. అలా సుప్రియ, అరుణ్ బాబు, కీర్తన, కోమలి వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, నువ్వు తప్పకుండా అపోస్తుల కార్యం 16:31 వచ్చి నెరవేర్చిన దేవుడు విశ్వాసంతో మేము పొందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. ఆర్తిగా తండ్రి సుప్రియ యొక్క అత్తామాను కూడా జ్ఞాపకం చేసుకుని రక్షణ నడిపించండి. దోసలు లక్ష్మణ్ గారి యొక్క తోబుట్టులు దేవకట లక్ష్మణ్ గారు వృద్ధాప్యంలో ఉంటుండగా మీరు ఆదుకోనండి. వారి కుమారుడు రక్షణ కొరకు ప్రార్థిస్తారు. అలాగున ప్రియ ప్రభువా, పెద్దక్కయ్య వారి సేవ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రదీప్ కుమారు తల్లి పాడేరులో సేవ చేస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. పరిచయం ఆస్వాదించండి. ఇలా మీ దోస్తులకు విశ్వాసాన్ని గణపరచు, మంచి ఆరోగ్యం ఉంచండి. సూర్యరావు తన అనుష్య వారి యొక్క ఆరోగ్యం స్వస్థత రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. స్వర్ణమస్త్రులు ప్రవీణ్ బ్రదర్ స్తోత్రాలు. పిల్లలు అంకిత కొరకు ప్రార్థన చేస్తూ తన డిగ్రీ ఎగ్జామ్స్ మీరు సహాయం చేయండి. ప్రణిత యేసుకు ప్రభు ఆయన స్టడీ కొరకు ప్రాసెస్ లో ఉంటుండగా వీసా అవసరత మీరు తీర్చుము, ప్రిపరేషన్ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ దోష విశ్వాసాన్ని గణపరిచి కుటుంబంగా నీ కొరకుగా ఆశీర్వదించి ఆశను వాడుకోనని ప్రార్థిస్తున్నాం. ఎవరెస్ట్నిసి మరల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీవే నీ మయం కొరకు పెట్టి విశ్వాసాన్ని గణపరచు, తల్లిదండ్రులను బలపరిచి తోబుట్టుని జ్ఞాపకం చేసుకో. నీలిమా పరిస్థితి ఎరిగిన దేవుడు మీ చిత్తానుసారంగా తన భవిష్యత్తును ఎంతో మహిమకరంగా మీరు జరిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కార్యం జరిగించు. ఆర్థిక నీ బిడ్డ భవిష్యత్తు కూడా దీవించుని ప్రార్థిస్తూ తల్లిగారు ఆరోగ్య విషయంలో కనికరిస్తూ వచ్చినారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ ప్రకారంగా మీ దోస్తాలు శిరవిస్తున్న స్తోత్రాలు ప్రసాద్ జ్ఞాపకం చేసుకోరు. ఓ ప్రభా, దాసులకు ఇచ్చిన విశ్వాసం కొరకు స్తోత్రం. కుటుంబాన్ని నీ కృపలో విశ్వాసం నడిపించుకోవడానికి కొరకు ఆ యొక్క విశ్వాసం ఫలింప చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. ప్రవీణ్, దీనా వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. అశ్విని, డేవిడ్ కొరకు స్తోత్రాలు. నీ బిడ్డ నీ కృపలో వర్ధన చేయండి. అశ్విని భవిష్యత్తు దీవించు. డేవిడ్ హైయర్ స్టడీ కొరకు సిద్ధపరచు. ఆర్థికంగా నీ గొప్ప కార్యం మీ దాసుల కుటుంబం ద్వారా జరిగించుకోరు. వారు ఉన్నటువంటి ప్రాంతం ఎల్లంబడ ప్రాంతంలో నీ కొరకు సాక్షులుగా మీరు బలపరిచి వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ మహిమా కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, అలాగనే మీ తోబుట్టువుల కొరకు స్తోత్రాలు. మరి థామస్ బ్రదర్ తన యొక్క భార్య అనురాధమ్మకు తండ్రి ఆ యొక్క కన్ను క్రింద ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి వింటూ వచ్చాం. కరుణించిన ఆయన అద్భుతం చేయి ప్రభువా, ఆదుకో తండ్రి. నీ మయం కొరకు కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా రాజు బ్రదరు మార్తమ్మ వారి పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. సారా, సూజన్, స్టీఫెన్ కొరకు తన సూజన్ బ్యాక్లాగ్స్తో ఉంటుండగా మీరు కరుణించు, కంప్లీట్ చేసుకునే భాగ్యముని ప్రసాదించి జయమ కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నాం. ఆర్థిక లోకన కుటుంబానికి జ్ఞాపకం షాలంని కరుణించు. దయలు తండ్రి, నీ మహిమ కొరకుగా మీ దోస పేరెంట్స్ వృద్ధాప్యము మీ హస్తం తోడుగా ఉంచి మరి మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. శివరస్తుల స్తోత్ర సానుల స్తోత్రాలు చెల్లిస్తున్న పిల్లలు జ్ఞాపకం చేసుకోవడం నీ మహిమ కొరకుగా మీరు ఆశీర్వదించారు. నీ బలమైనటువంటి కార్యాలు జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రేమించిన ఇద్దరు కుమారుని అక్కల అభిషేకం దాసుల విశ్వాసములు నడిపించిన గొప్ప కార్యం జరిగించు. ఎవరి కాని కాడు మొయ్యట కొరకు వారిని బలపరచు. ఆ బిడ్డగా చదువులో సహాయం చేయండి. మీ దోసుల వరకు తోబుట్టులు మరి పెద్ద కుటుంబాలుగా ఉంటున్నారు ప్రభా. వారి ఒక్కొక్కరి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని పిల్లలు వారి చదువులు, ఉద్యోగాలు, భవిష్యత్తును మీరే దీవించుము. ఇంకా రక్షణ ఎరగనటువంటి బిడ్డల రక్షణ కార్యమును
జరిగించమని ప్రార్థిస్తున్నాం. సమలో శ్వేత కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో విశ్వాసంతో బిడ్డ ప్రార్థన కొరకుగా కనెక్ట్ అవుతూ వచ్చినాం. దీవించండి నాయన. వినోదుని కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, గత 5 సంవత్సరాలుగా సంతానం కొరకు కనిపెట్టి ఉన్నారు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. శారాన్ని జ్ఞాపకం చేసుకో దేవుడు. రాహేలు జ్ఞాపకం చేసుకో దేవుడు. నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ గొప్ప కార్యం జరిగించు. ఆర్థిక సమస్యలతో ఉంటున్నారు ప్రభా, పరిష్కరించు తండ్రి. నీ యొద్ద మరుగైనటువంటి ధనం ఉందని వాక్యంలో రాపిస్తూ మాట కలుస్తూ ఆ యొక్క అక్కర ప్రభా మీ బిడ్డకు నిశ్చితానుసారంగా తీర్చుదని మేము ప్రార్థన చేస్తుందని విశ్వాసాన్ని గనపరచాలి. అలా మీ దోషాలను మన స్తోత్రాలు చెల్లిస్తున్న 3 కుమార్తెలు కుటుంబాల కొరకు స్తోత్రాలు. సుకన్య అనిలు వారి పిల్ల కొరకు, సుప్రియ భాస్కర్ వారి పిల్ల కొరకు తండ్రి, సునైన వెంకటరమణ మనముడు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను కూడా ప్రార్థనలో నీ మహిమ కొరకు నడిపించు, కార్యం జరిగించు. ఆర్థిక ప్రభు కుటుంబాలను సేవించడం కొరకు బలపరచు. ఈ మహిమ కార్యముల కొరకు సాక్షులుగా వాడుకొని ప్రార్థిస్తున్నాం. మీ దోషణ విశ్వాసాన్ని ఘనపరచు తండ్రి. దర్శన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే నా ప్రియ ప్రభువా, నీ మహిమార్థమై మీ సుజాతం గారు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా, మీ రంగయ్య గారు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె సబిత ప్రభు ఆరోగ్యం కొరకు, తన క్షేమకరం కానుక కొరకు ప్రార్థిస్తున్నాం. శైలజని రక్షణ కార్యం జరిగించారు. చిన్న బిడ్డ రూతు రాకేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమను వారికి బయలుపరుచుకుంటాం. జీవగల దేవుడు వారు ఎరుగునట్లుగా మీ కార్యం జరిగించు. ఆ సోలమన కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దోషుల పక్షమున కూడా అపోస్తులు గారి 17 విశ్వాసంతో కోరుతున్నాం. నీ కార్యం జరిగించుకుని వేడుకొచ్చు. అలాగునా మీ దోషాలు ఉదయశ్రీ హెన్రీ స్తోత్రాలు పరిచయలో సహాయం చేయండి. వారి సంతానమును కూడా ప్రభా మీ కొరకై సాక్షులుగా మీరు వాడుకొనాలని మేము ప్రార్థిస్తున్నాం. మరి కుమారుడు తండ్రి అభిషేక్, ఏరన్, లిడి ఎవరి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని స్థలంలో నీ కొరకు సేవలు బలపరచు, వాడుకుని ఉద్యోగాల్లో నీ హస్తము తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, కుమార్తె రేచలు భవిష్యత్తు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించమని వేడుకొస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభా, నీ మహిమ కొరకుగా నీ ఉన్నత ఉద్దేశం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వివేకు తండ్రి విజయశ్రీ వారికి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ తన భవిష్యత్తు కూడా దీవించు. అలాగ తిమోతి కుటుంబానికి జ్ఞాపకం దాసు తల్లి గారు అనే వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున్న స్వర్ణశ్రీ యొక్క పిల్లలు నేను అంకిత డిగ్రీ ఎగ్జామ్స్ లో మీ కృపాహస్తం తోడుగా వచ్చాను తండ్రి. ప్రణిత యొక్క హైయర్ స్టడీ కొరకు ప్రభా ప్రాసెస్ అంతట్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయలు తండ్రి ప్రకారంగా ప్రార్థనలో ప్రభా రాలేకపోయిన బిడ్డ కూడా మీరు కనికరించారు. విజయమిస్తూ నారదుల కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. దయలు తండ్రి సరిత మరి చిన్నోడు మరి మామ లండన్కు వెళ్ళవలసి ఉంటుండగా మరి ప్రాసెస్ లో మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా ఫణిభూషణ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ మహిమ కొరకు తన ఎవరి జీవితంలో నీ కొరకు సాక్షి బిడ్డ నిలబెట్టుకుని ఆయన కోర్సు కంప్లీట్ కావస్తుండగా ఉద్యోగము తన భవిష్యత్తు విశేషంగా బాప్తిస్మడు తాను సాక్ష్యం ఇష్టం కొరకు సిద్ధపరచు. ఇలా నందభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. భూషణ కుమార్ జ్ఞాపకం చేసుకోవడం, గంగరాజు బ్రదర్ రక్షణ కొరకు, కిరణ్ కుమార్ రమ్య మనబడి కొరకు వారిగా ప్రభా మరి హేమకుమారు తన రక్షణ కొరకు ప్రార్థన చేసిన గొప్ప కార్యం జరిగించు. ఈ రీతిగా భాగ్యము కొరకు తండ్రి రాజు బ్రదర్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోరు. నీ మహిమార్థమై వారి చదువుల్లో ప్రభా వారి భవిష్యత్తులో మీరు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తారు. సహాయం చేస్తూ చెల్లిస్తూ మనం తగ్గించుకొని హెచ్చిస్తూ అడిగిన వాటికంటే ఊహించి వాటికి అత్యధిక మీరు చేయలేదు దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రార్థనలో పాలు పంపులం పొందిన మనందరితో సర్వలోకములో ప్రార్థనలో ఏకీవిస్తున్న వారందరినీ నిత్యం తన సన్నిధి ముఖకాంతి ప్రకాశింపచేసి ఈ దినమంతట్లో విజయవంతంగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. Praise ప్రైజ్ లార్డ్ Praise బ్రదర్. God, brother. ప్రైజ్ లార్డ్. the Lord. ప్రైజ్ ది